ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామములో శుభాలు తెలియచేసుకుంటూ ప్రార్థన చేసుకుని నేటి కార్యక్రమంలోకి మనం వెళదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన మనకు వందనాలు ప్రభువా. మరొకసారి మీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకే మీకు వందనాలు. ప్రత్యేకించి గత కొన్ని వారాలుగానైనా కన్నీళ్ళు అనే విషయాన్ని మేము ధ్యానం చేసుకుంటూ రావడానికి మీరు కృప చూపించారు. మా జీవితాల్లో ఎదురయ్యే ప్రతి పరిస్థితి దగ్గర మా వేదనకు ప్రతిరూపమే కన్నీళ్ళని, ఆ కన్నీళ్ళ యొక్క విలువ అర్థం చేసుకున్న మేము వాటి వెనక ఉన్నటువంటి భారాన్ని గుర్తించి, దేవా, మా జీవితాల్లో వాటిని వ్యర్థంగా ఉపయోగించకుండా ఆ కన్నీటి విషయంలో ఆలోచన కలిగి వివేచనతో వాటి విషయంలో స్పృహ కలిగి ఉండగలడానికి సహాయం చేయండి. లోకస్తుల వలె వ్యర్థంగా విచారించకుండా న్యాయబద్ధమైన వాటి దగ్గర మా కన్నిటిని ఖర్చు చేసే కృప దయచేయమని వేడుకుంటున్నాను. ఇది నాన్న ప్రభు వాక్యాన్ని ధ్యానం చేసుకుని పోతా ఉంటే మీరే మాతో మాట్లాడుతూ రమ్మని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలు అందరూ బాగున్నారా? మరొక వారం దేవుని మాటలు వినడానికి ఆసక్తిగా ఉన్న మీ అందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ప్రత్యేకించి ఈ దినాన మనం ధ్యానం చేసుకోబోతా ఉన్న అంశం క్రీస్తు ప్రభు వారి యొక్క మానవత్వాన్ని, ఆయన దైవ కుమారుడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి లేఖనంలో చెప్పబడిన ఒక అద్భుతమైన మాట, యేసు కన్నీళ్లు విడిచెను అని. యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనం. క్రీస్తు ప్రభు వారు ఎంతగానో ఇష్టపడి ఒక కుటుంబంలో జరిగిన సంఘటన దగ్గర ఆయన వచ్చినప్పుడు ఆ చనిపోయిన వ్యక్తిని బట్టి వారు బాగా దుఃఖపడతా ఉంటారు. వారు దుఃఖపడతా ఉన్న సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు వారి దగ్గరికి వచ్చినప్పుడు 32వ వచనం, అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయన చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండునెను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడ ఉంచుతారనగా వారు, ప్రభువా, వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచాను. ఈ మాటలు మనం వింటా ఉన్నప్పుడు మన అంతరంగంలో ఉన్న వేదన ఎవరికి అర్థమవుతుంది, ఎవరు పట్టించుకుంటారు, ఎవరు దానికి ఓదార్పిస్తారు అన్నప్పుడు, కొన్నిసార్లు మనం దుఃఖం గుండా వెళ్తా ఉన్నప్పుడు బాధపడద్దు అని చెప్పడం కాదు, చేయవలసింది. మనం చెప్పవలసిన విషయం ఏమిటి అని అంటే, ఎవరైతే ఆ బాధ గుండా వెళ్తా ఉన్నారో వారి దగ్గర మనం మౌనంగా ఉండి వారి కన్నీరులో మనం కూడా పాలుభాగస్తులం కాగలిగితే, వారి కన్నీటిలో మనం కూడా ఓదార్పునివ్వగలిగితే వారు పొందే ఆనందం అద్భుతమైంది. అన్నిసార్లు మాటలే ఓదార్చవు. కొన్నిసార్లు మన మౌనం, మన కన్నీరు కూడా వారిని ఓదారుస్తుంది. యేసు ప్రభు వారు ఆ పరిస్థితుల్లో వారి అంతరంగానికి ఇచ్చిన గొప్ప ఓదార్పు అంత మాత్రమే కాదు. ఈ దినాన్న ఎవరైతే కన్నీటి లోయగుండా ప్రయాణిస్తూ ఉన్నారో, ఎవరైతే 4 గోడల మధ్య కూర్చుని నలిగిపోతూ వెలుగుస్తున్నారో వారందరికీ ప్రభు ఇచ్చే ఆధారం ఏంటో తెలుసా అండి? కన్నీటి యొక్క విలువ ఎరిగిన దేవుడు మన దేవుడు అని. ఆ కన్నీటి విషయంలో ఆయన యొక్క పట్టింపు మనందరికీ ఎంతో గొప్ప ఓదార్పు అని. ఆయన మన భావోద్రేకాలను ఎరిగిన వాడు మాత్రమే కాదు, ఆ భావోద్రేకాల్లో పాలుభాగస్తుడు కూడా కాగలిగినటువంటి దేవుడు ఆయన. ఆయన కన్నీరు మనకి నిశ్చేతనిస్తూ ఉన్నాయి, మన పట్ల దయ చూపిస్తూ ఉన్నాయి. అందుకని యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనం రాయబడి ఉంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనం రాయబడి ఉంది. ఈ మాట తరచుగా క్రీస్తు ప్రభు వారి యొక్క శ్రమ గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు, అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి అనుభవించిన వాడుగాను మనుషులు చూడనలను వానిగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతేమని.
He was despised and rejected by men, a man of sorrows and acquainted with grief. ఈ మాటలు మనం వింటూ ఉంటే మనందరి కోసం, మనం చేసిన పాపాల కోసం ఆయన మనల్ని ప్రేమించిన కారణం చేత ఆయన తృణీకరించబడిన వారయ్యారు, ఆయన విసర్జింపబడిన వాడయ్యారు, వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిని అనుభవించిన వాడుగా, మనుషులు చూడాలని వానికి ఉండెను అనే మాట. ఈ మాట మనకి ఎంత ఆదరణ ఇవ్వాలి కదండి. అంత మాత్రమే కాదు, ఈ దినాన్న ఆయన కృప కలిగిన దేవుడై ఉండి మన కోసం ఏం చేస్తారో ఒకసారి చూస్తారా? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం నుంచి 16వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం నుంచి 16వ వచనం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనం ఒప్పుకొనిన దాన్ని గట్టిగా చేపట్టుదు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుమనే మాట. ప్రియ శ్రోతలు, ఈ మాట మీరు విన్నారు కదూ. మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడిగా ఉండిన మాట. ఈ మాట మనకి ఎంత ఆదరణ ఇస్తూ ఉందో కదండి. మన ప్రతి బలహీనతలో ఆయన సహానుభవం కలిగినటువంటి దేవుడు అనే మాట. కొన్నిసార్లు మన బాధ ఎవరితోనైనా పంచుకుంటూ ఉన్నప్పుడు దాందేముందలే అని చిన్నగా కొట్టిపారేస్తూ ఉంటారు. కానీ ఎవరికైతే ఆ బాధ అనుభవించిన వారు అవుతారో వారు మనకి సరైన సహాయం చేయలేని వారు అవుతారు. లెక్కల ఎగ్జామ్ రాయాలండి అంటే తెలుగు మాస్టర్ సాయం చేయలేకపోవచ్చు. తెలుగు పరీక్ష రాయాలి అంటే హిందీ మాస్టర్ సాయం చేయలేకపోవచ్చు. కానీ ఎవరు సహాయం చేయగలరు? ఎవరైతే ఆ పరీక్షను మనకంటే ముందు రాసి వచ్చారో, ఎవరైతే ఆ పరీక్షకు సంబంధించిన ఆ సబ్జెక్ట్లో నిష్ణాతులు, ఎవరు దానిలో ఇంతకుముందు ఉత్తీర్ణత సాధించారో వారు మాత్రం మనకు సహాయం చేయగలుగుతారు. ప్రియ శ్రోతలు, ఈ దినాన మనం వింటా ఉన్న మాట యేసు కన్నీరు విడిచెను అనే మాట. ఆ మాట చిన్న వచనం కావచ్చు, కానీ ఒక పెద్ద అర్థాన్ని, పెద్ద ఉపశమనాన్ని మానవాళికి అందించింది. మనం అనుకుంటూ వచ్చాం ప్రపంచంలో కన్నీరు తోడని మనిషి లేడు అని. అలాంటిది ప్రతి మనిషి వారి జీవితంలో కన్నీటి లోయ గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ కన్నీటి విలువ ఎరిగిన దేవుడు నా దేవుడు అన్న విషయం నాకు అర్థమైతే ఆయన మన కన్నీటిని నాట్యముగా మార్చగలిగిన వాడు అన్న సంగతిని నమ్మి ఆయనకు అప్పగించుకోగలుగుతాం. మన కన్నీటిని వృధాగా తీసివేసేవాడు కాదాయన. మన కన్నీటిని వ్యర్థపరిచేవారు కాదాయన. మన అంతరంగ వేదనను స్పష్టంగా దృష్టించగలిగిన దేవుడు ఆయన. అలాంటి దేవుడిని మనం వెంబడిస్తూ ఉన్నప్పుడు, మనం కన్నీరు విడుస్తూ ఉన్న ప్రతిసారి మనం గుర్తించుకోవాల్సింది నా దేవునికి నా కన్నీటి విలువ తెలుసు అని. నా దేవుడు నా కన్నీటిని అర్థం చేసుకోగలడు అని. నా దేవుడు నా కన్నీటిని నాట్యంగా మార్చగలడు అని. నా దేవుడు సజీవుడు అన్న విషయం మనకు అర్థమైతే కన్నీటిలో గుండా వెళ్ళి మనం కలవరాలు, సంశయాలు మాని కరుణగల దేవుని పాదాల సమీపానికి చేరితే మన అంతరంగానికి దొరికే ఆదరణ అద్భుతమైంది, అపారమైంది. ప్రియ శ్రోతలు, ఈ దినాన్న మీరు ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి ఇబ్బందులు గుండా వెళతా ఉన్నా, అది యథార్థంగా జీవిస్తూ ఉన్నందుకు, న్యాయంగా జీవిస్తూ ఉన్నందుకు, పాపంతో రాజీ పడకుండా జీవిస్తూ ఉన్నందుకు, ఒకవేళ కొన్ని శ్రమలలో గుండా వెళుతూ కన్నీటి గుండా వెళుతున్నారేమో, ప్రభు అంటా ఉన్నారు నీ కన్నీటి యొక్క విలువ నాకు తెలుసు. మీరు వెళుతున్న ప్రతి బలహీనత గురించి నాకు తెలుసు.
కాబట్టి మన కన్నీటిని బట్టి త్రోసివేసేవాడు కాదు. ఎవరు ఆవేదన గుండా వెళ్తున్నారో వారిని హక్కున చేర్చుకుని ఆదరించగలిగిన గొప్ప దేవుడు ఆయన. ప్రియ శ్రోతలు, ఈ మాట గొప్ప ఆదరణ ఇస్తుంది కదూ. కాబట్టి భవిష్యత్తులో ఒకవేళ కన్నీరే కనుక మన కంట స్రవిస్తే మనం గుర్తుంచుకోవాల్సింది, నా ప్రభు, నా బాధ ఎరిగిన దేవుడు, ఆయన మాత్రమే నా కన్నీటికి భాష్యాన్ని చెప్పడం మాత్రమే కాకుండా వాటిని తొడవగలిగిన గొప్ప దేవుడు అన్న విషయం మనకు అర్థమైతే దేవునికి మన హృదయాన్ని అప్పగించుకోకుండా ఉండలేం. ఇప్పటి వరకు వెనుదిరిగి చూస్తే మన జీవితాల్లో ఎక్కడెక్కడ కన్నీరు లోయకుండా వెళ్ళామో ఆ ప్రతి పరిస్థితి నా ప్రభువుకు తెలుసు అన్న విషయం మనకు అర్థమైతే దేని గురించి చింతపడకుండా సమస్తాన్ని ఆయన మీద వేసి నమ్మకంగా ఆయన కొనసాగటానికి మనం ఏమాత్రం సంశయించలేం. అలాంటి సంశయం లేని జీవితాన్ని కలిగి దేవునితో సంబంధ సహవాసాలు కలిగి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి యథార్థంగా ఆయనతో సహవాసం చేయగలిగితే ఆయన మనతో ఉన్నారని, మనం ఆయన పిల్లలమని, మన ప్రతి భావోద్రేకాన్ని ఎరిగినటువంటి దేవుడని, మన ప్రతి బలహీనత దగ్గర పట్టించుకునే దేవుని విషయం మనకు అర్థమైతే ఆయన ఆరాధించకుండా ఉండలేం. ప్రియ శ్రోతలు, ఆయన సంపూర్ణమైన దైవ మానవుడు. ఆయన సంపూర్ణమైన దైవ మానవుడు. ఆ మాట మనకు అర్థమైనప్పుడు మనం ఆయనతో చేసే సహవాసంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయి. ఆయన దైవ మానవుడు అనే విషయం మనకు అర్థం అవ్వకపోతే ఆయనకు దూరంగా ఉంటాం. ఆయన నుంచి దూరంగా పారిపోవాలని ట్రై చేస్తూ ఉంటాం. బాధ రాగానే నీకేం తెలుసు ప్రభు అన్నట్లుగా చూస్తూ ఉంటాం. కానీ ఆయన మన బలహీనతల్లో సహానుభావము లేనివాడు కాదు అన్న విషయం మన మనసుల్లో ముద్రించుకొని సమస్తాన్ని మన మేలు కొరకే సాధ్యపరచగలిగిన దేవునికి అప్పగించుకొని మన ముందున్న విశ్వాసయాత్రలో నమ్మకంగా కొనసాగుదాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. తిరిగి మరొక వారం అలా కలుసుకున్న పర్యంతం దేవుడు మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.